హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 13th సెప్టెంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే జాబ్ అప్డేట్స్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టుడే ఫస్ట్ టాపిక్ చూద్దాము. ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే కనుక జాపాడ్ 2025 సంయుక్త సైనిక విన్యాసాలు. రష్యా, బెలారస్ దేశాలు జాపాడ్ 2025 సంయుక్త సైనిక విన్యాసాలను నిర్వహిస్తున్నాయి. ఈ నెల 16th వరకు ఈ విన్యాసాలు జరగనున్నాయి. ఈ విన్యాసాలు రష్యా వేదికగా నిర్వహించడం జరుగుతుంది. రష్యాలో జరిగే ఈ విన్యాసాలలో భారత్, బంగ్లాదేశ్, ఇరాన్ ఇలా మొత్తం 20 దేశాల పాటు ఇందులో పాల్గొననున్నాయి. పోలాండ్ భూభాగంలోకి రష్యా డ్రోన్లు వెళ్లడం, వాటిని నాటో సేవలు తిప్పికొట్టడంతో తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ విన్యాసాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే పోలాండ్కు రక్షణగా 3 రఫేల్ జెట్లను పంపాలని ఫ్రాన్స్ నిర్ణయించింది. సో జాపాడ్ 2025 సంయుక్త సైనిక విన్యాసాలు. ఈ విన్యాసాలు చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కంపల్సరీగా విన్యాసాలకు సంబంధించి ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ప్రజాస్వామ్య యోధుడు కన్నుమూత. దేశంలో అవినీతి రహిత ఎన్నికల కోసం పోరాడుతున్న జగదీప్ ఎస్ చోకడ్ 80 ఏళ్ల వయసులో మరణించారు. 1999లో స్థాపితమైన ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం ఏడీఆర్ సహ వ్యవస్థాపకుడిగా ఉండడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకి అక్కడి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్యానెల్ 27 సంవత్సరాల 3 నెలల జైలు శిక్షను విధించింది. 2022లో ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ పదవిలో కొనసాగడానికి బోల్సోనారో కుట్రలు పన్నారని తేలింది. దీంతో ఆ దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్యానెల్ 27 సంవత్సరాల 3 నెలల జైలు శిక్షను విధించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే చైనాలో 8.5 కోట్ల ఏండ్ల నాటి డైనోసార్ గుడ్లు. 8.5 ఏండ్ల నాటి డైనోసార్ గుడ్లను చైనా శాస్త్రవేత్తలు మధ్య చైనాలోని యూనాంగ్ బేసిన్లో చింగ్లాంగ్ షాన్ క్షేత్రంలో లభ్యమైన గుడ్ల వయసును కొత్త పద్ధతి కార్బోనేట్ యురేనియం లెడ్ డేటింగ్ పద్ధతిలో వీటి వయసును నిర్ధారించడం జరిగింది. ఈ గుడ్లు దాదాపుగా 8.5 కోట్ల సంవత్సరాల క్రితం నాటి డెండ్రోలిథిక్ డే కుటుంబానికి చెందిన డైనోసార్ జాతికి చెందినవని తేల్చారు. నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఐఐటి గుహవాటి. ఐఐటీలు కూడా చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా ఇటీవల ఐఐటీలకు సంబంధించి చూస్తున్నాము. సో మన వీడియోస్ కనుక డైలీ ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే కనుక డైలీ వీడియోస్ ఫాలో అవ్వండి. డైలీ వీడియోస్ని చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ని ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని చూడండి. డైలీ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. సో నెక్స్ట్ టాపిక్ ఐఐటి గుహవాటి. మానవ ఇన్సులిన్ను మరింత చౌకగా తయారు చేసే కొత్త పద్ధతిని ఐఐటి గుహవాటి పరిశోధకులు కనుగొన్నారు. సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ అనే బ్యాక్టీరియా సహాయంతో సురక్షితమైన, సమర్థవంతమైన రీతిలో ఔషధ తయారీకి దోహదపడే ఈ ప్రక్రియ వల్ల ఇన్సులిన్ చౌకగా అందుబాటులోకి రాగలదు. సో ఇటీవల ఇన్సులిన్ను చౌకగా తయారు చేసే పద్ధతిని కనుగొన్నది ఏ ఐఐటి అంటే ఐఐటి గుహవాటి. మొదటగా ఇన్సులిన్ను కనుగొన్నది ఎవరు? ఇన్సులిన్ను దేనికి ఉపయోగిస్తాము అనేది కామెంట్ చేయండి. అలాగే
నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఒక నివేదిక. సో, ఇలాంటి నివేదికలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లలో చాలా ఇంపార్టెంట్. మెయిన్‌గా గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్‌లలో అయితే చాలా ఇంపార్టెంటు. స్టేట్మెంట్ బేస్‌లో అడగడానికి ఇలాంటి నివేదికల నుంచి స్టేట్మెంట్ బేస్‌లో అడగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చట్టసభలో 21% మంది వారసులే. భారతదేశ రాజకీయాల్లో కుటుంబ వారసులదే కీలక పాత్రగా ఉంది అని తాజా నివేదికలో స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్రాల్లోని చట్టసభల్లో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. సో, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం 5,204 మంది ఉండగా వాళ్ళ నేపథ్యాన్ని విశ్లేషించగా వారిలో 5వ వంతుకు పైగా ప్రజాప్రతినిధులకు రాజకీయ వారసత్వం ఉందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ మనం ఇంతకుముందే చూసాము ఏడీఆర్ అని. ఏడీఆర్ సహ వ్యవస్థాపకులు కన్నుమూయడం జరిగింది అని చూసాము. సో, ఇది 1999లో ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఈ సంస్థ ఇలాంటి రాజకీయాలకు సంబంధించిన నివేదికలను వాళ్ళ ఆస్తులు కానీ లేదంటే వాళ్ళకు సంబంధించిన క్రిమినల్ కేసులు కానీ సో ఇలాంటివి తెలియజేస్తుంది ఏడీఆర్ నివేదిక. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ అలాగే నేషనల్ ఎలక్షన్ వాచ్ ఎన్ఈడబ్ల్యూ అనే సంస్థలు వెల్లడించాయి. లోక్సభలో అత్యధికంగా 31% మంది, రాజ్యసభలో 21% మంది ఎంపీలు వారసులేనని ఈ నివేదిక తెలిపింది. సో, చట్టసభల్లో 21% మంది వారసులే ఉండడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ టుడే 13th సెప్టెంబర్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.